హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రాచీన భారతదేశంలో వేదకాలంలో ఉన్నటువంటి గురుకుల విద్యా విధానాన్ని, వేదకాల అనంతరం ఉన్నటువంటి బౌద్ధ విద్యా విధానాన్ని, మధ్యయుగంలో ఉన్నటువంటి ముస్లిం విద్యా విధానాన్ని గురించి చూసాం. ఈ వీడియోలో ఆధునిక భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని చూద్దాం. ఈ ఆధునిక భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని స్థూలంగా రెండు భాగాలుగా మనం విభజించుకుంటాం. మొదటి భాగంలో స్వాతంత్రానికి పూర్వము మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన భారతదేశ విద్యా అభివృద్ధి కోసం వేసినటువంటి వివిధ కమిటీలు, కమిషన్లను చదవడం ద్వారా మనము భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వము విద్యా విధానం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వము భారతదేశంలో విద్యాభివృద్ధికి వేసినటువంటి వివిధ కమిటీలు, కమిషన్లు తెలుసుకోవడం ద్వారా మనము స్వాతంత్ర అనంతరము ఉన్నటువంటి విద్యా విధానాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఆధునిక భారతదేశంలోని విద్యా విధానంలో మనకున్నటువంటి వివిధ కమిటీలు, కమిషన్లు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టీఆర్టీ 2017 టీఆర్టీలో మనకు ఈ యొక్క పార్ట్ నుంచి 5 ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి మీరు ఈ యొక్క పార్ట్ని కులాంకషంగా చదవాల్సి ఉంటుంది. మనకు 2017లో వచ్చినటువంటి ఆ 5 ప్రశ్నలను కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూసినటువంటి వారికి ఒక మనవి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు మన అంశం వచ్చేసి ఆధునిక కాలంలో భారతదేశంలోని విద్యా విధానం గురించి మనము చూస్తున్నాం. దీనిలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ కాలంలో మనం ఈ విద్యా విధానాన్ని రెండుగా విభజించవచ్చు. అది ఒకటి స్వాతంత్రపు పూర్వపు విద్యా విధానం ఏ విధంగా ఉంది, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర అనంతరం విద్యా విధానం ఏ విధంగా ఉంది, ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి దీంట్లో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ అంశంలోకి పోయే ముందు ఈ ఆధునిక విద్యా విధానానికి భారతదేశంలో పితామహుడిగా మనము చార్లెస్ గ్రాంట్ని చెప్పుకోవడం జరుగుతుంది. చార్లెస్ గ్రాంట్ 1792 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులపై ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. దాని పేరే అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దైన్య స్థితి గురించి రాయడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి పోవాలంటే భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి జరగాలి, అదేవిధంగా ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన సూచించడం జరిగింది. తర్వాత మనకు ఉన్నటువంటి మొట్టమొదటి అంశం 1813 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశ విద్యా అభివృద్ధి కోసము ఒక యాక్ట్ని తయారు చేసి ఆమోదించడం జరిగింది. దాని పేరే చార్టర్ యాక్ట్ 1813 సంవత్సరము. మరి ఈ 1813 సంవత్సరంలో ఇంగ్లాండ్ పార్లమెంట్లో చేసినటువంటి ఈ యొక్క యాక్ట్లో మనకు ఒక 3 ముఖ్యమైనటువంటి అంశాలు కనబడతాయి. వాటిలో మొదటిది చూస్తే భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు క్రైస్తవ మత వ్యాప్తి చేసుకోవడానికి ఈ యొక్క యాక్ట్లో ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో భారతీయ విద్యా విధానానికి వారే బాధ్యత వహించాలి అంటూ ఈ యాక్ట్లో రెండవదిగా పొందుపరచడం జరిగింది. మూడవది, ఈ 1813 సంవత్సరం నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో భారతదేశ విద్యకై ఈస్ట్ ఇండియా కంపెనీ ₹1,00,000 అమౌంట్ని భారతదేశ విద్యాభివృద్ధి కోసము కేటాయిస్తూ ఈ 3 తీర్మానాలను ఈ యొక్క చార్టర్ యాక్ట్లో చేయడం జరిగింది. ఈ యొక్క చార్టర్ యాక్ట్లో ఇంకొక అంశం ఏమిటి అంటే 1813 నుంచి 1834 సంవత్సరం వరకు మన భారతదేశంలో ప్రజ్ఞావంతుల కాలంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ చార్టర్ యాక్ట్ అమలు వలన భారతదేశంలో ఉన్నటువంటి విద్యలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ రాలేదని చెప్పుకోవచ్చు.
తర్వాత మనకు 1813 తర్వాత ఉన్నటువంటి తీర్మానము 1835లో వచ్చినటువంటి మెకాలే తీర్మానము. ఈ మెకాలే తీర్మానము ఫిబ్రవరి 8, 1835న మెకాలే ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ తీర్మానము భారతదేశ విద్యా చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానంగా చెప్పడం జరుగుతుంది. ఈ మెకాలే తీర్మానాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ఇతడు ప్రతిపాదించడం జరిగింది. ఈ మెకాలే తీర్మానంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, అదేవిధంగా మెకాలే తీర్మానానికి లింకప్ చేస్తూ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మెకాలే ప్రతిపాదించినటువంటి అధోముఖ వడబోత సిద్ధాంతం. దీన్నే మనం ఇంగ్లీష్లో డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటాము. ఇది మనకు మెకాలే ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ, అధోముఖ వడబోత సిద్ధాంతం గురించి నెక్స్ట్ వీడియోలో మనము చర్చిద్దాం. తర్వాత మనకు 1854 సంవత్సరంలో వుడ్స్ డిస్పాచ్ ఉండడం జరిగింది. ఈ వుడ్స్ డిస్పాచ్లో మనకున్నటువంటి అంశం ఏమిటి అంటే విద్యా సంస్థలను శ్రేణులుగా విభజించడం జరిగింది. విద్యా సంస్థలను శ్రేణులుగా విభజించడం జరిగింది. ప్రాథమిక, మాధ్యమిక శ్రేణిగా, అదేవిధంగా ఉన్నత మరియు కళాశాల శ్రేణిగా, మూడవది విశ్వవిద్యాలయాల శ్రేణిగా విభజించడం జరిగింది. ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ గురించి కూడా చెప్పుకుంటే చార్లెస్ వుడ్ దీనికి చైర్మన్గా ఉన్నారు. దీన్ని వుడ్స్ డిస్పాచ్, అదేవిధంగా వుడ్స్ నివేదిక, వుడ్స్ తాకీదు అని దీనికి 3 పేర్లు ఉన్నాయి. దీని యొక్క చైర్మన్ చార్లెస్ వుడ్. తర్వాత మనకున్నటువంటి కమిషన్ 1882లో వచ్చినటువంటి హంటర్ కమిషన్. దీనికి చైర్మన్గా సర్ విలియం హంటర్ను నియమించడం జరిగింది. ఈ హంటర్ కమిషన్కు మరొక పేరు భారతీయ విద్యా కమిషన్. హంటర్ కమిషన్కు మరొక పేరు భారతీయ విద్యా కమిషన్. ఈ యొక్క కమిషన్ని నియమించడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం చూస్తే ఇక్కడ ప్రాథమిక విద్యలో మౌలికమైనటువంటి మార్పులను తేవడానికి ఈ యొక్క హంటర్ కమిషన్ను నియమించినట్టుగా తెలుస్తుంది. ప్రాథమిక విద్యలో మౌలికమైనటువంటి మార్పులను తేవడానికి ఇక్కడ మనకు ఈ భారతీయ విద్యా కమిషన్ లేదా హంటర్ కమిషన్ను నియమించినట్టుగా తెలుస్తుంది. ఇవే కాకుండా ఈ హంటర్ కమిషన్లో అనేక సూచనలు, సలహాలు ఉన్నాయి. దాన్ని మనం తర్వాత చూద్దాం. ఈ 1882 హంటర్ కమిషన్ తర్వాత మనకున్నటువంటి కమిషన్ 1902 సంవత్సరంలో వచ్చినటువంటి భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్. ఈ యొక్క కమిషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని చూస్తే కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించకుండా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్ని సంస్కరించాలని చెప్పినటువంటి కమిషన్ 1902 భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్గా మనము చెప్పుకోవచ్చు. ఇక 1911 సంవత్సరంలో మనం చూస్తే గోఖలే తీర్మానం ఉంది. గోపాలకృష్ణ గోఖలే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానం ఎప్పుడు ఎక్కడ ప్రవేశపెట్టాడంటే ఈయన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉండడం జరిగింది. ఇతను విద్యపై అనేక తీర్మానాలను ప్రవేశపెడుతూ దానిలో భాగంగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా బిల్లును ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బిల్లు పెట్టడం జరిగింది. ఈ యొక్క గోఖలే తీర్మానం గురించి మనకు టీఆర్టీ ఎస్ఏలో మనకు బిట్ రావడం జరిగింది. తర్వాత మనం చూస్తే 1917 సంవత్సరంలో మనకు షాడ్లర్ కమిషన్ ఉంది. ఈ షాడ్లర్ కమిషన్కు ఉన్నటువంటి మరొక పేరు కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్గా దీన్ని చెప్పుకుంటాం. 1917 షాడ్లర్ కమిషన్. దీనికి మరొక పేరు కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్. దీని ఫలితంగా మనకు 1916 సంవత్సరంలో హిందూ విశ్వవిద్యాలయం అనే దాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1918 సంవత్సరంలో మనకు హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత మనకు 1929 సంవత్సరంలో హార్టాగ్ కమిటీ ఉంది. ఈ హార్టాగ్ కమిటీకి చైర్మన్ సర్ ఫిలిప్ హార్టాగ్. ఈ హార్టాగ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే గుణాత్మక విద్యా సాధన, అదేవిధంగా వృధా స్తబ్దతల నిరోధానికి సూచనలు ఇవ్వడానికి ఈ హార్టాగ్ కమిటీని నియమించడం జరిగింది. మరి దీని ఫలితంగా 1921 సంవత్సరంలో కేబ్ను స్థాపించడం జరిగింది. సెంట్రల్
అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మరి హాటా కమిటీ యొక్క సూచనల మేరకు అక్కడ మనకు కేబ్ని స్థాపించడం జరిగిందనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకున్నటువంటి 1937లో అబాట్ వుడ్ నివేదిక. దీంట్లో చైర్మన్స్గా అబాట్ అదేవిధంగా వుడ్ ఉండేవారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బాలికల విద్యా నిర్లక్ష్యం పట్ల ఈ యొక్క కమిటీ సూచనలు సలహాలు చేసింది. అదేవిధంగా శిశు విద్యకు సంబంధించినటువంటి మరి అభివృద్ధి గురించి ఈ యొక్క కమిటీ చెప్పడం జరిగింది. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ అంశం ఏమిటంటే ఫీమేల్ టీచర్స్ని మరి రిక్రూట్ చేయాలని చెప్పినటువంటి నివేదిక ఏది అంటే అబాట్ అండ్ వుడ్ నివేదిక. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్స్కి సంబంధించి 2 years టీచర్స్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఉపాధ్యాయులకి ఉండాలని ఆనాడే 1937లోనే అబాట్ వుడ్ నివేదిక తెలియచేయడం జరిగింది. తర్వాత మనం చూస్తే 1937 సంవత్సరంలో బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ని ప్రతిపాదించిన వారు మహాత్మా గాంధీ వార్ధాలో ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వలన దీనికి వార్ధా విద్యా విధానం అని, అదేవిధంగా బేసిక్ ఎడ్యుకేషన్ అని 2 పేర్లు కూడా ఉన్నాయి. మరి బేసిక్ ఎడ్యుకేషన్ అన్నా అదేవిధంగా వార్ధా విద్యా విధానం అన్నా ఒకటిగా మనము గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మౌలిక అంశం ఏమిటి అంటే చేతి వృత్తులను సబ్జెక్టులుగా బోధించాలి. ఎందుకు అంటే 1937 సంవత్సరంలోనే మహాత్మా గాంధీ పాఠశాలలో బోధిస్తున్నటువంటి పాఠాలు శిశువు యొక్క నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడటం లేదు అని గమనించడం వలన మరి ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా శిశువులకు విద్యార్థులకు పని విలువను తెలియచేయడం కూడా ఈ యొక్క వార్ధా ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత మనకు 1938 జాకీర్ హుస్సేన్ కమిటీ ఉంది. ఈ జాకీర్ హుస్సేన్ కమిటీ ఇక బేసిక్ ఎడ్యుకేషన్ మీద మరి ఆ ఇంప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అంశం మీద వేసినటువంటి కమిటీగా మనకు ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి కమిషన్ 1944 సార్జెంట్ నివేదిక. మరి ప్రపంచ యుద్ధానంతరము భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం వేసినటువంటి కమిటీగా చెప్తున్నటువంటి కమిటీ సార్జెంట్ నివేదిక. ఈ సార్జెంట్ నివేదిక వలన అఖిల భారత సాంకేతిక మండలిని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మనకు మరి స్వాతంత్ర పూర్వము ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో భారతదేశ విద్యాభివృద్ధి కోసము వేసినటువంటి కమిషన్స్గా ఉన్నాయి. తర్వాత మనకు స్వాతంత్ర అనంతరం ఉన్నటువంటి విద్యా విధానంలో ఏ కమిటీలు ఏ కమిషన్లు వేసిండ్రో చూద్దాం. ఇక స్వాతంత్ర అనంతరము భారతదేశ ప్రభుత్వము భారత విద్యారంగం అభివృద్ధి కోసము వేసినటువంటి వివిధ కమిటీలను చూద్దాం. ముందుగా 1948 సంవత్సరంలో రాధాకృష్ణన్ కమిషన్ వేయడం జరిగింది. దీనికి మరొక పేరు విశ్వవిద్యాలయాల కమిషన్. రాధాకృష్ణన్ కమిషన్ 1948 సంవత్సరము. దీనికి మరొక పేరు విశ్వవిద్యాలయాల కమిషన్. ఈ యొక్క కమిషన్కి చైర్మన్గా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను నియమించడం జరిగింది. ఈ యొక్క కమిషన్ ఏం చేసింది అంటే విశ్వవిద్యాలయాలను మెరుగుపరచడానికి కావలసినటువంటి అంశాలను ఈ యొక్క కమిషన్ సూచించడం జరిగింది. తర్వాత మనకు 1952-53 మొదలియార్ కమిషన్. 1952-53 మొదలియార్ కమిషన్. దీనికి మరొక పేరు మాధ్యమిక విద్యా కమిషన్. మొదలియార్ కమిషన్కు మరొక పేరు మాధ్యమిక విద్యా కమిషన్. ఈ యొక్క మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్ గుర్తుపెట్టుకోవడానికి మనం తాను ప్రతిపాదించినటువంటి 5+3+4+3 విద్యా విధానం మొదలియార్ కమిషన్ ప్రతిపాదించినటువంటి అంశము 5+3+4+3 విద్యా విధానాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకు మొదలియార్ కమిషన్ అనేది గుర్తు రావడం జరుగుతుంది. ఇదే కాకుండా హిందీని తప్పనిసరిగా చేయాలి అని చెప్పినటువంటి కమిషన్ మొదలియార్ కమిషన్. అదేవిధంగా బహుళార్థక పాఠశాలలను ప్రారంభించాలని చెప్పినటువంటి కమిషన్గా మనకు 1952-53 కమిషన్ మొదలియార్ కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్గా మనము చెప్పుకుంటాం. 1952-53 తర్వాత
మనకు ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్కు మరొక పేరు జాతీయ విద్యా కమిషన్. 1964-66 కొఠారి కమిషన్కు మరొక పేరు జాతీయ విద్యా కమిషన్. ఈ జాతీయ విద్యా కమిషన్కి చైర్మన్గా ఆనాటి యూజీసీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి చైర్మన్గా ఉన్నారు. ఈ కమిషన్ భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి కమిషన్గా, చారిత్రాత్మకమైనటువంటి కమిషన్గా చెప్పుకోవచ్చు. కొఠారి ప్రతిపాదించిన దాంట్లో 10+2+3 విద్యా విధానము అతి ముఖ్యమైనది. ఇది మనకు అత్యంత ప్రభావాన్ని చూపించిన కమిషన్గా చెప్పుకోవచ్చు. భారతదేశ విద్యా వ్యవస్థకి కొఠారి కమిషన్ ఎన్సైక్లోపీడియాగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు టీఆర్టీ 2017లో రావడం జరిగింది. 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడగడం జరిగింది. 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదించింది కొఠారి. తర్వాత మనకు 1968లో జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొఠారి కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 1968 జాతీయ విద్యా విధానం కొఠారి కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు 1977 సంవత్సరంలో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, 1977 సంవత్సరంలో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీలో మనకు గుర్తుపెట్టుకోవడానికి ఒక లీడ్ ఏంటి అంటే SUPW, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివిటీ వర్క్ గురించి చెప్పినటువంటి కమిటీ. అదేవిధంగా హోంవర్క్స్ తగ్గించాలి అని చెప్పింది. సెల్ఫ్ లెర్నింగ్కి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలని చెప్పినటువంటి కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. దీనికి చైర్మన్ ఈశ్వర్భాయ్ పటేల్. తర్వాత 1978 సంవత్సరంలో డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీని వేయడం జరిగింది. 1978 సంవత్సరంలో డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీని వేయడం జరిగింది. ఈ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ సూచించింది ఏమిటి అంటే ఇంటర్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి, అంటే ITI లాంటి వాటిని ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి కమిటీ ఏది అంటే డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978 సంవత్సరము. తర్వాత 1986 సంవత్సరము నూతన జాతీయ విద్యా విధానం NEP ఉంది. ఇది నూతన జాతీయ విద్యా విధానం నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దీన్ని రూపొందించడం జరిగింది. PV నరసింహారావు గారిచే ఇది అమలు చేయబడినటువంటి రాజీవ్ గాంధీ వీలునామాగా ఇది చెప్పబడుతుంది. 1986 నూతన జాతీయ విద్యా విధానం. తర్వాత 1990 సంవత్సరంలో ఆచార్య రామ్మూర్తి కమిటీ వేయడం జరిగింది. ఈ ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990, 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రివ్యూ చేయడానికి వేసినటువంటి కమిషన్గా మనం చూసుకోవాలి. ఆచార్య రామ్మూర్తి కమిటీ 1986 జాతీయ విద్యా విధానాన్ని రివ్యూ చేయడానికి వేసిన కమిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1991-92లో జనార్దన్ రెడ్డి కమిటీ వేయడం జరిగింది. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి దీనికి చైర్మన్గా ఉన్నారు. దీనికే మరొక పేరు కేబ్ కమిటీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీగా చెప్తారు. ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే 1990 రామ్మూర్తి కమిటీ ఇచ్చినటువంటి సూచనలను, సలహాలను ఏ విధంగా అమలు పరచవచ్చో దానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ 1991-92. తర్వాత 1992లో POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ పథకం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ కార్యాచరణ పథకం దేనిపైన అంటే 1986 జాతీయ విద్యా విధానానికి తగిన మార్పులు చేర్పులు చేస్తూ ఏ విధంగా అమలు చేయవచ్చు అనేటువంటి అంశాలను ఈ యొక్క POA 1992లో చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్లయితే 1992-93లో మనకు యశ్పాల్ కమిటీ వేయడం జరిగింది. ఈ యశ్పాల్ కమిటీకి మరొక పేరు జాతీయ సలహా కమిటీ. ఈ యశ్పాల్ కమిటీని మనం గుర్తుపెట్టుకోవడానికి లెర్నింగ్ వితౌట్ బర్డెన్,
భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించినటువంటి కమిటీ యశ్పాల్ కమిటీ. ఈ యశ్పాల్ కమిటీకి చైర్మన్ యశ్పాల్. ఇవి మనకు స్వతంత్ర అనంతరము భారతదేశంలో భారతదేశ విద్యా విధానం అభివృద్ధి కోసం వేసినటువంటి వివిధ కమిషన్లు, కమిటీలు. ఇక 2017 టీఆర్టీ ఎస్ఏ పేపర్లో మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఈ కమిషన్ నుంచి మనకు 5 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ 5 ప్రశ్నలను మనం ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్నగా భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 విద్యా విధానాన్ని సిఫార్సు చేసింది ఎవరు అని అడగడం జరిగింది. భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని సిఫార్సు చేసింది ఎవరు అని అడగడం జరిగింది. ఇది కొఠారి సిఫార్సు చేయడం జరిగింది. రెండవ ప్రశ్నగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. ముందుగా సంవత్సరాలు ఇచ్చి, ఇయర్స్ ఇచ్చి, తర్వాత కమిషన్స్ పేర్లు ఇవ్వడం జరిగింది. కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం, రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్ ఇవ్వడం జరిగింది. మూడవ ప్రశ్న ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది ఎవరు అని అడగడం జరిగింది. ఆధునికీకరణ ప్రక్రియ వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించింది 1964-66 కమిషన్, కొఠారి కమిషన్. తర్వాత 4వ ప్రశ్నగా 1910వ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు అని అడగడం జరిగింది. 1911వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 5వ ప్రశ్న సెకండరీ విద్య సర్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది అని అడగడం జరిగింది. ఆ కమిటీ వచ్చేసి 1991-92 జనార్దన్ రెడ్డి కమిటీ లేదా కేప్ కమిటీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మనకు 5 ప్రశ్నలు టీఆర్టీ 2017లో అడిగిన దాన్ని బట్టి మనకు ఈ పార్ట్ ఒక ప్రాముఖ్యత అనేది మీరు అర్థం చేసుకొని ఈ యొక్క పార్ట్ని మీరు పూర్తిగా కులాంకషంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియోలో కేవలం మనము ఈ కమిటీ, కమిషన్ల గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క కమిటీ, కమిషన్ గురించినటువంటి పూర్తి సమాచారాన్ని చూద్దాం.